హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. చాలా మంది ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. సో మీరు వంట చేస్తున్నప్పుడు మీకు వీడియోస్ ఎవరు తీస్తారు? మీ పిల్లలు తీస్తారా, మీ హస్బెండ్ తీస్తారా అని అడుగుతూ ఉన్నారు. సో ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారండి. సో నేనైతే ఎవరి హెల్ప్ తీసుకోను. సో నేను వీడియో చేస్తున్నప్పుడు ఎవరు తీస్తారు ఏంటి అనేది మొత్తం అంతా నేను ఈరోజు వీడియో షూట్ తీసి మరీ చూపిస్తాను మీకు. సో మొత్తం అంతా నేను ట్రైపాడ్స్ మీద డిపెండ్ అవుతాను అనమాట. సో ఇదొకటే అనే వీడియో షూటింగ్ అనే కాదండి, కంటెంట్ ఐడియా దగ్గర నుంచి వీడియో అప్లోడ్ వరకు థంబ్నెయిల్ కానివ్వండి, టైటిల్స్ కానివ్వండి, ట్యాగ్స్ కానివ్వండి, డిస్క్రిప్షన్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, మొత్తం A to Z యూట్యూబ్ వర్క్ అంతా కూడా నేనే చూసుకుంటానండి. సో ఈరోజు వీడియోలో నేను అది ఎలా వీడియో షూట్ తీస్తాను అనేది చూపిస్తాను. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై అండి. సో ఈ లివర్ ఫ్రై వచ్చేసి నేను ఈ స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లై ఫ్రై ప్యాన్లో చేస్తానండి. సో కొత్తదనమాట, ఇంకా యూస్ చేయలేదు. సో చాలా థిక్నెస్ అయితే చాలా ఉంటుంది, చూడండి ఎంత మందంగా ఉందో. సో బాటమ్ అయితే ఇలా ఉంది. సో చాలా మందంగా ఉంటుంది, చాలా హెవీగా ఉంటుందండి. సో ఇదిగోండి హ్యాండిల్ స్టీల్ అనమాట, అయినా కూడా కాలదు, చాలా హెవీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకి నాన్ స్టిక్ కన్నా ఈ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్సే హెల్త్కి మంచిదని చెప్తూ ఉన్నారు కదా. సో అందుకని చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను. దీంట్లో వంట చేస్తాను. అలాగే ఇది కొత్త చూడండి, లేబుల్ కూడా ఉంది. సో కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు, ఈ లేబుల్ డైరెక్ట్గా ఇలాగే లాగేస్తే కనుక మొత్తం అంతా రాదు, చిరిగిపోతుంది. సో ఇది ఎలా తీయాలనేది కూడా నేను చూపిస్తాను. అలాగే ఇక్కడ కూడా ఒక స్టిక్కర్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా తీసుకున్నానండి. ఇది వచ్చేసి తడకా ప్యాన్ అనమాట. తాలింపు పెట్టుకుంటాం కదా, సాంబార్ కానీ పప్పు కూరలు కానీ ఏదైనా కూడా తాలింపు దీంట్లో పెట్టుకుంటే మాడకుండా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది కూడా ట్రైప్లై అనమాట, చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఇదిగోండి హ్యాండిల్ కూడా మనకి స్టీలే వస్తాయి. హ్యాండిల్స్ ఇలా చేతితో పట్టుకున్నా కూడా మనకి కాలదు. అండ్ దీంట్లోనండి మనకి నాన్ స్టిక్ కూడా ఉంటాయి. నాన్ స్టిక్ అనేది ఇప్పుడు మనకి హెల్త్కి కూడా మంచిది కాదు కదా. సో కొన్ని రోజులు వాడాక లేయర్ అనేది పోతుంది నాన్ స్టిక్ది. ఇదైతే మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ అలాగే ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఒకటి తీసుకున్నాను. సో ఇది ఆల్రెడీ నేను 1-2 సార్లు యూస్ చేశాను. సో ఈ ఫ్రై ప్యాన్ అయితే నేను ఇంకా యూస్ చేయలేదు. సో దీంట్లో అయితే మనము ఈరోజు చికెన్ లివర్ ఫ్రై అనేది చేసి చూపిస్తాను. అసలు మెయిన్ వచ్చేసి నేను ఈ వీడియో తీయడానికి నేను అసలు ఎలా తీస్తాను, నా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది చూపిద్దామని చెప్పి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దాము అని. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఒక వీడియో షూట్ తీయాలి అంటే ముందుగా నేను చేసే పని ఈ ట్రైపాడ్ని ఇలా కిచెన్ ప్లాట్ఫామ్కి ఫిక్స్ చేయటం అండి. సో ఈ పని చేశాక ఏ పనైనా చేస్తాను. సో ఈ ట్రైపాడ్ వచ్చేసండి మొత్తం 360 డిగ్రీస్ తిరుగుతుంది. సో మనకి ఎటువైపు కావాలంటే అటువైపు తిప్పుకోవచ్చు. సో ఆ తర్వాత నేను దానికి ఫోన్ అనేది ఫిక్స్ చేస్తాను. ఏ ఫోన్ అయితే నేను వీడియో షూట్ తీస్తానో ఆ ఫోన్ అనేది పెట్టుకుంటాను. సో ముందైతే మనము స్టిక్కర్ ఎలా తీయాలో చూసేద్దాము. చాలామందికి తెలిసే ఉంటుంది, ఎవరైనా తెలియని వాళ్ళకి యూస్ అవుతుందని చూపిస్తున్నాను. సో జస్ట్ ఇలా పొయ్యి మీద పెట్టి సిమ్లో మనం కొన్ని సెకండ్స్ ఉంచితే సరిపోతుందండి. ఆ హీట్కి స్టిక్కర్ అలా లాగితే వచ్చేస్తుంది అనమాట, ఏమీ అంటుకోదు. సో ఇంకా సైడ్ స్టిక్కర్ కూడా తీసేద్దాము. సో డైరెక్ట్గా లాగితేనేమో చిరిగిపోయి గమ్ అంటుకుని అంత చండాలంగా అయిపోతుంది. సో ఇట్లా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో స్టిక్కర్ కూడా ఎక్కడా చెరగదు. అదిగోండి చూసారా ఎలా వచ్చేసిందో, అంతే. ఇంకా ఒకసారి వాష్ చేసేసుకుని యూస్ చేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ట్రైప్లై అనమాట, ప్రెస్టేజ్ వాళ్ళది. అదిగోండి స్టిక్కర్స్ చూడండి చిరగకుండా ఎలా వచ్చాయో. సో ఇప్పుడు నేను కూరకు కావాల్సిన ఆనియన్స్ని చాప్ చేసుకుందాము. సో ఈ చాపర్లో అయితే నాకు చాలా బాగా ఈజీగా అయిపోతుంది అనమాట, చాలా ఫాస్ట్గా. సో ఇంకా నేను చాపింగ్ బ్లేడ్ పెట్టేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ని నేను 4 పీసెస్గా చేసుకున్నాను, అవి వేసేసుకుంటున్నాను అనమాట. మనం జస్ట్ పల్స్ బటన్ ఇస్తే సరిపోతుందండి. మనకి ఏ సైజులో కావాలంటే అంతవరకు పల్స్ ఇవ్వాలి. ఈ మాస్టర్ షెఫ్ జార్లోనండి చాలా సింపుల్గా మనం కట్ చేసుకోవచ్చు అనమాట వెజిటేబుల్స్. సో చాలా యూస్ఫుల్ ఇది వర్కింగ్ ఉమెన్కి. పిల్లలు పొద్దున్నే క్యారేజీలు పెట్టాలన్నా వాళ్ళకి చాలా సింపుల్గా అయిపోతుంది. ముందు రోజే కట్ చేసుకుని పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో వితిన్ సెకండ్స్ మనకు కట్ అయిపోతాయి అనమాట. సో చూడండి ఎంత చక్కగా ఫైన్గా చాప్ అయిపోయాయో.
సో ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. సో ఇంకా నేను ట్రైపాడ్ ఫిక్స్ చేసుకున్నా కదా, దానికి నేను ఏ ఫోన్లో నుంచి అయితే నేను తీస్తానో ఆ ఫోన్ అయితే నేను పెట్టుకుంటున్నాను. నేను యూస్ చేసే ఫోన్ ఇదే అనమాట. సో అది పెట్టేసుకుని చక్కగా కరెక్ట్గా యాంగిల్ చూసుకోవాలండి. మనము ఏ ప్యాన్ అయితే పెట్టుకుంటామో ఆ ప్యాన్ కరెక్ట్గా అన్ని వైపులా 4 వైపులా కరెక్ట్గా ఉందా లేదా, మిగతా చుట్టుపక్కల ఐటమ్స్ ఏమీ రాకుండా జస్ట్ ఆ కుకింగ్ ప్యాన్ వరకే మనము సెట్ చేసుకోవాలన్నమాట. సో కెమెరా సెట్టింగ్ అంతా అయిపోయాక అప్పుడు నేను వంట అనేది స్టార్ట్ చేస్తాను. సో స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను ఇలా తీస్తాను అనమాట నా కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా. సో ఇప్పుడు నేను ఎలా తీస్తాను వీడియోస్ అనేది చూపించాలి అంటే నేను కూడా కనిపించాలి కదా. సో అందుకని చెప్పి నా బ్యాక్ సైడ్ ఇంకొక ట్రైపాడ్, దానికి ఇంకొక ఫోను కూడా పెట్టాను. సో నేను నా షూటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చూపిద్దాము అని చెప్పి, సో అది కూడా ఆ ట్రైపాడ్ కూడా నేను చూపిస్తాను. సో వంట చేస్తూ చక్కగా హాల్లో టీవీలో మంచి బాలయ్య పాట, నాకు ఇష్టమైన బాలయ్య పాట అయితే వస్తుందబ్బా. సో ఆ పాటని ఎంజాయ్ చేస్తూ నేను వంట అయితే చేస్తున్నాను. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా? నేనెక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడుంటారు. ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం, చెడు కోరి అడుగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు. బ్యాక్ సైడ్ ఇంకొక ట్రైపాడ్ ఫోను పెట్టాను అన్నాను కదండి. సో ఇదే అనమాట. సో ఈ ఫోన్లో వచ్చేసి నా వీడియో షూటింగ్ ఎలా తీస్తాను అనేది రికార్డ్ అవుతుంది. సో కిచెన్ ప్లాట్ఫామ్కి పెట్టిన ఇదిగోండి ఈ ఫోన్లోనేమో నా కుకింగ్ ప్రాసెస్ రికార్డ్ అవుతుంది అనమాట. సో జనరల్గా ఇది ఒకటే పెట్టుకుంటాను, వెనకదైతే పెట్టాను. సో మీకు చూపించాలి కదా అని చెప్పి ఈ 2 ట్రైపాడ్స్ 2 ఫోన్స్ అయితే సెట్ చేశాను. సో ఇంకా బ్యాక్ సైడ్ కెమెరా తీసేస్తున్నానండి. సో ఓన్లీ కుకింగ్ చూపిస్తాను ఇప్పుడు. కుకింగ్ స్టార్టింగ్ ప్రాసెస్ ఇందాక చెప్పాను కదండి. సో స్టవ్ వెలిగించుకున్నాను, ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, హోల్ గరం మసాలా వేసేసాను, అలాగే చాప్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. సో ఇంతవరకు అయితే మనం చెప్పుకున్నాం కదా. సో ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలని చీలికల్లాగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు అయితే కంపల్సరీ వేసుకోవాలండి. లివర్ ఫ్రైలోకి కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ ఏంటి, టేస్ట్ ఏంటి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. సో మనకు ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దాంట్లో ఒక 2 మీడియం సైజ్ టొమాటోల్ని సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ లివర్ ఫ్రైలోకి టొమాటో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ టొమాటోలు కూడా ఒకసారి అంతా కలిపేసుకుని టొమాటోలు మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలి. సో ఇప్పుడు చూడండి చుట్టూ మనకు ఆయిల్ అయితే రిలీజ్ అయిపోయింది, టొమాటోస్ కూడా మెత్తగా మ్యాష్ అయిపోయినాయి. సో ఇప్పుడు దీంట్లో మనము మసాలా ముద్ద వేసుకోవాలి. మనం జనరల్గా చికెన్ కర్రీలోకి ఎలాంటి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అల్లం వెల్లుల్లి జీడిపప్పు గసాలు కొబ్బరి, సో ఆ పేస్ట్ వేసుకుంటున్నాను. సో ఈ పేస్ట్ కూడా వేసుకున్నాక మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. సో చక్కగా ఆయిల్ సైడ్స్ వచ్చేసింది చూడండి. ఆ మసాలా ముద్ద కూడా చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట. సో చూడండి ప్యాన్కి అయితే అసలు ఏమీ అంటుకోలేదు. సో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న లివర్ని కూడా వేసేసుకుంటున్నాను. సో ఈ లివర్కి ఆ మసాలా అంతా బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాల సేపు ఇట్లా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అంతా మనం లివర్ ఉడికించుకున్నాము, అలాగే మసాలా అంతా కూడా మనకు ఫ్రై అయిందే కాబట్టి ఇంకా మనం ఫైనల్గా కారం కూడా వేసేసుకుంటున్నాను. సో మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది వచ్చేసి కొత్త కారం అబ్బా. సో ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి ఈ కర్రీ అండి జస్ట్ అన్నంలోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెము మరీ డ్రై ఐటెం కాకుండా కొంచెం గ్రేవీ అన్నంలో కలుపుకునేటట్టు వస్తుందన్నమాట. అలాగే దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది. ఒక పావు స్పూను షుగర్ వేయండి, అసలు టేస్ట్ ఎంత బాగుంటుందో అనమాట. మీరు బయట రెస్టారెంట్లో తెచ్చినా కూడా కొంచెం మా లివర్ ఫ్రైలో ఆ స్వీట్నెస్ అనేది తగులుతూ ఉంటుంది. సో ఇలా షుగర్ వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో పావు స్పూన్ మాత్రమే వేయాలి.
కర్రీ చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉందండి. ఒక ముక్క రాగించేద్దాం. సో ఉప్పు కారం కూడా చూసినట్టు ఉంటుంది కదా. సో లైట్గా ఉప్పు కొంచెం కారం అయితే యాడ్ చేయొచ్చు. అలాగే కొంచెం చిటికెడు పసుపు కూడా వేసాను మంచి కలర్ కోసం. సో ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసేసి ఫైనల్గా దించే ముందు ధనియాల పొడి అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నామంటే మనకి చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట. సో చాలా యమ్మీగా ఉంది. నేను చెప్పిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ మాత్రం మర్చిపోకుండా వేయండి. ఒకసారి నేను చెప్పిన స్టైల్లో ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.